హాయ్ అండి. సి విటమిన్ అధికంగా ఉండి స్కిన్‌కి, హెయిర్‌కి అలాగే పిల్లల ఇమ్యూనిటీకి బాగా ఉపయోగపడే ఈ ఆమ్లా క్యాండీని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. 650 గ్రామ్స్ ఆమ్లా తీసుకొని వాటిని మీడియం ఫ్లేమ్ మీద 20 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోండి. ఈ విధంగా ఉడికిపోతాయి. చల్లారిన తర్వాత పిక్కలు తీసేసి మిక్సీలోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 650 గ్రామ్స్ నలకలు లేని మంచి పటికి బెల్లాన్ని తీసుకున్నాను. కావాలంటే బెల్లమన్నా పంచదారన్నా ఉపయోగించుకోవచ్చు. దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఆమ్లాన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకున్న కడాయిలో వేసుకుని ఈ పటికి బెల్లాన్ని అలాగే 1 టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, మీడియం సైజ్ నిమ్మకాయ ఒకటి పిండుకున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ వాటర్ వేయగానే లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ లో అవ్వాలి. ఈ ఆమ్లా క్యాండీ అడుగు మాడకుండా తిప్పుకుంటా ఉండకపోతే చేదు వచ్చేస్తుందండి. లైట్ గా పైన నెయ్యి రాసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. త్వరగా చల్లారుతుంది. కనీసం గంట పాటన్నా ఇది చల్లారడానికి టైం పడుతుంది. పైన పటికి బెల్లం పొడి గాని పంచదార పొడి గాని జల్లుకుంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి.